కావ్య ఇంట్లో అందరికీ కాఫీ ఇచ్చి అలా వెళ్తూ ఉంటే ఇంతలో అపర్ణ అయితే కావ్య అని పిలుస్తుంది. ఏంటత్తయ్య చెప్పండి అని చెప్పి కావ్య అంటూ ఉంటుంది. కావ్య, నీకో పని చెప్తాను చెయ్యు. ఈ రోజు నుంచి ఇంటి బాధ్యతలన్నీ నువ్వే తీసుకోవాలి అని చెప్పి అంటుంది. ఆ మాటలకు కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటత్తయ్య, నేనా? ఏం మాట్లాడుతున్నారని చెప్పి అంటూ ఉంటుంది. అవును కావ్య, ఈ రోజు నుంచి ఇంటి బాధ్యతలన్నీ నీకే అని చెప్పి తన తాళాలు ఇస్తుంది. అది చూసి ధాన్యలక్ష్మి, అక్కడ ఉన్న రుద్రాని, అనామికలు అయితే ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏంటి, ఏం చేస్తుంది ఈ అపర్ణ అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఏంటత్తయ్య, నేనెందుకు తీసుకోవాలని చెప్పి కావ్య అడుగుతూ ఉంటుంది. అవును కావ్య, ఎవరికి ఏ అవసరం వచ్చినా సరే నీ దగ్గరకు రావాల్సిందే. ఈ రోజు నుంచి ఈ ఇంటి పెత్తనం మొత్తం ఈ ఇంటి పెద్ద కోడలుగా, దుగ్గురాలు కుటుంబ వారసురాలుగా నువ్వు ఈ ఇంటిని బాధ్యత తీసుకుని నడిపించాలని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న ధాన్యలక్ష్మి, రుద్రాని, అనామిక వాళ్ళంతా కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇదిగో ఈ తాళాలు తీసుకో, ఎవరికి ఏం కావాలన్నా సరే నీ దగ్గరకు రావాల్సిందే అని చెప్పి ఆ తాళాలను కావ్య చేతికి ఇస్తుంది. కావ్య అయితే అవి తీసుకోవడానికి ఇలా వెళ్తుంది. అవి తీసుకుంటూ ఉండగా అది చూస్తున్న ధాన్యలక్ష్మి అయితే రగిలిపోతూ ఉంటుంది. ఏంటి అక్క చేస్తున్న పని అని చెప్పి ధాన్యలక్ష్మి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇక కావ్య చేతికి తాళాలు ఇచ్చాక ఇలా అంటుంది అపర్ణ, కావ్య, ఈ రోజు నుంచి మాత్రం నువ్వే ఈ ఇంటి బాధ్యతలన్నీ తీసుకో అని చెప్పి అపర్ణ చెప్పేసరికి వాళ్ళు షాక్ అవుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్.